కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన కుమార్తె ఆరోపణలను ఖండించారు. 2 రోజులు మౌనంగా ఉన్న ఆయన ఇవాళ స్పందించారు. ఇటీవల తండ్రి ముద్రగడ ఆరోగ్యం బాగోలేదని, ఆయనకు క్యాన్సర్ వచ్చినా వైద్యం చేయడం లేదంటూ కూతురు తన సోదరుడు గిరిబాబుపై ఆరోపణ చేస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రజలకు ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. తమ కుటుంబంపై ఓ కుటుంబం దాడి చేస్తున్నట్టు పరోక్షంగా కుమార్తె గురించి ప్రస్తావించారు. ఏడాది నుంచి తాము ఆ కుటుంబానికి పూర్తిగా దూరంగా ఉన్నామని, అయితే తన చిన్న కుమారుడు గిరి ఎదుగుదల చూడలేక వారు అసూయతో రగిలిపోతున్నారని ఆరోపించారు. తనకు క్యాన్సర్ వచ్చిందని, ఇంట్లో బంధించి వైద్యం చేయించడం లేదంటూ తప్పుడు ఆరోపణలు చేశారని కుమార్తెను కౌంటర్ ఇచ్చారు. తన కుమారుడిని దూరం చేస్తే తిరిగి వారు ఇక్కడికి రావాలని చూస్తున్నారని, ఎన్ని జన్మలెత్తినా అది జరగదని స్పష్టం చేశారు. ఇకనైనా ఆ కుటుంబం చీప్ పబ్లిసిటీ మానుకోవాలని లేఖలో ప్రస్తావించారు. నాకు క్యాన్సర్ వచ్చిందని, నన్ను ఇంట్లో బంధించారని, నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని, మా చిన్న కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేరాపణ, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు. తప్పు తప్పు తప్పు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నాడు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నారు. కాళ్ళు కూడా నొక్కి రాత్రి పడుకున్న వరకు కూడా సేవ చేస్తా ఉన్నారు. మాకు మాకు నా కొడుక్కి నాకు మనస్పర్ధ పెంచి దూరం చేస్తే నా గర్భపోతానని చెప్పి అనుకుంటున్నాను. చేస్తే ఈ జన్మ కదా, ఇన్ని జన్మలెత్తినా కూడా గుమ్మం ఎక్కడం. ఆ గుమ్మం ఎక్కడం కోసం నాకు, నా కొడుక్కి, నా వీకుడు శివాజీ గారికి మనస్పర్ధ పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అది ఆపండి, తప్పు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు మనస్తత్వాలతో ఎంతకాలం జీవిస్తానని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే. ఎందుకు నా గురించి అడుగుతా ఉన్నారు మీరు? బిందులతో బిందులు కళ్ళ నీళ్ళు కాచేస్తా ఉన్నారే. నా కొడుకు రాజకీయాలు రావడం వాడికి